అందరికీ నమస్కారం. నా పేరు మణికంఠ కామాటం, గురుకులం ఆచార్య. నేను ఇప్పుడు సింగిరిగుంట డంపింగ్ యార్డ్ అంటే పుంగనూరులో మనం ప్రతిరోజు వేసే చెత్త ఎక్కడికైతే వస్తుందో అదే ఈ డంపింగ్ యార్డు. ఆ డంపింగ్ యార్డ్ పరిసరాల్లో మీరు చూసారనుకోండి, దాదాపు 4 గుడిసెల్లో 25 మంది. సో ర్యాక్ పిక్కర్స్ అంటారు వీళ్ళని. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనం పడేసే ఈ చెత్తలో ఉన్న ప్లాస్టిక్ అలాగే అవసరమైనవి ఏమన్నా వస్తువుల్ని ఏరుకొని వీటిని అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు. వీళ్ళకి పర్మనెంట్గా ఇల్లు అంటూ కనీసం ఆధార్ కూడా ఉండదు. కానీ మనము గత 5 ఏళ్ళుగా, అంతకు ముందే యాక్చువల్గా స్వామి వివేకానంద యువసేన వాళ్ళు ప్రతి శనివారం వాళ్ళ యూత్ మెంబర్స్ తరపున వాళ్ళకు స్నాక్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. అది తెలిసిన తర్వాత మన గురుకులంలో ఉన్న ఛాంపియన్స్ ప్రతి పిల్లలు ప్రతి ఆదివారం ఇంట్లో చేసే ఫుడ్ని కొంత భాగం తీసుకొచ్చి, అలాగే ప్రతిరోజు ఒక పిడికెడు బియ్యం కానీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ తీసుకొచ్చి ప్రతి ఆదివారం ఈ పిల్లలకి అందివ్వడం జరిగింది. అలాగే దీన్ని ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలని దీన్ని మనము అందరికీ మెసేజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా అన్న ఫ్రెండ్, మా టీచర్ అయిన శ్రీనివాస్ సారు వాళ్ళ బ్రదర్ జ్ఞాపకార్థంగా ఈరోజు ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆయన పేరు చంద్రశేఖర్ గారు, కీర్తిశేషులు చంద్రశేఖర్ గారు. ఆయన పేరు మీద మనం ఈరోజు ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైనా బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ, యానివర్సరీస్ కానీ ఇలాంటి విషయాలని ఏదైనా సందర్భాలని పురస్కరించుకొని ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటే కనుక మీరు ఎప్పుడైనా సరే 25 మందికి లేదు 2 పూట్ల కావాలంటే కనుక 50 ప్యాకెట్లుగా మీరు అందివ్వగలరు. ఒకటి మీరే నేరుగా తీసుకొచ్చి ఇవ్వచ్చు, లేదు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మాకు సమాచారం ఇస్తే మాలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మేము ఇన్ఫార్మ్ చేస్తాము. దాని ద్వారా వీళ్ళకి మనము ఫుడ్ ప్రొవైడ్ చేయగలము. థ్యాంక్ యూ.